అన్నా నీకు ఒక మాట చెబుతానన్నా. చెప్పరా. తిట్టనంటేనే చెబుతానన్నా. చెప్పరా. నువ్వు లేకపోతే శంకర్ అన్న జీరో అన్నా. ఏం మాట్లాడుతున్నావు? వాడు చెప్పింది నిజమే. నువ్వు లేకుండా ఆయన ఎప్పుడు ఒక్కడు బయటికి రాలేడు. అన్నా నా తమ్ముడిని రోడ్డు మీద ఊరేగించాడనా. నా తమ్ముడు నీ తమ్ముడు కాదనా. నువ్వును శంకర్ గాడు లేకుండా మనం వేలేద్దాం. సిట్టింగ్ కానీ ఇదే ప్లేస్ కి తీసుకురా, వేసేద్దాం. రైట్ అంత సక్రంగానే ఉందా? అంత బాగానే జరుగుతుంది అన్న. అన్న ఒక్క నిమిషం, అందరితో సిట్టింగ్ వేస్తావు, నాతో ఎప్పుడు వేస్తావన్నా? ఓర్ని నాతో సిట్టింగ్ వెళ్ళనుందా? ఓకే ప్లాన్ చేయి. ఓకే ఏరా నీ కోరిక తిరిగింది, హ్యాపీనా? రైట్గా నేను లేదే నీ బతికే లేదురా. రైట్గా చిన్నగా తాగురా, ఈరోజంతా నీదోనే. వాడు చిన్నగానే తాగుతాడులే కానీ నీ సంగతి ఏందో చెప్పు. రైట్ ఎవడు రీడు? వాడి సంగతి పక్కన పెట్టు, నిన్నేసేద్దాం అనుకుంటున్నా. రైట్ నేను సిప్పెత్తి దించేలోపు వాడి శాతలు వేసిపోవాలి. అన్నెక్కడ్రా? ఇంకెక్కడన్నా లేపేశాం. ఏం మాట్లాడుతున్నారా? దీంతో మాట్లాడినా వేసేద్దాం. ఆగండ్రా, నాకు అన్నం పెట్టిందిరా. ఇప్పటి నుంచి అన్నమే పెడతది. శంకర్ గడిపోయాక అన్నదే రాజ్యం. అవును అన్నదే రాజ్యం. నా మినిస్టర్ గారు వచ్చారు, టైం అయింది రా అన్న. నీ చావు తొందరలోనే ఉందిరా. హలో ఏరా రైట్ అన్నా. అన్నా వస్తున్నా. పార్వతి బయటిరా, బయటిరా. డబ్బులు ఎప్పుడు ఇస్తా? వారంలో ఇచ్చేతానయ్యా. ఇంకెప్పుడు? డబ్బులు తీసుకెళ్ళి మీ అమ్మాయిని, అప్పుడు దాన్ని నాతో ఉంచు.
ఆడ ఈడ ఏడదూడు బిడ్డ పలుకే పుట్టాలింక పడితేనే నా నీడ వంద పెడత మాలిక్నైన కూడా వాని సాగు రాజుకొచ్చిన దేవుని కాడా నా తమ్ముణ్ణి రోడ్డు మీద ఊరేగించాడనా ఉడుకుతుంది సారబట్టిలో మా గడ్డబడే చుప్పలికే ఆయాసే ఇక నాలుగది పట్టుబట్టులో ఈ పంచదడే చుప్పలికే ఆయాసే నువ్వు ఫోన్ ఎక్కడ ఫోన్ ఇది నా కొడుకులు ఎక్కడ చచ్చారు ఏ ఆ! పరిబద్ధాలున్నోన్రా బర్బాదే అయినోన్రా నన్ను పీకుతావా చుమ్మలికే ఆయాసే మొల్దారం లేనోన్రా నీ కన్నా మొన్నోన్రా అన్నా 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 తమ్ముడు రైట్గా అన్నా 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 నువ్వు నా రైట్ కాదురా, నా నీడలా ఉంటావు అనుకున్నా. కానీ ఇప్పుడు తెలిసింది నా వెనక నుంచి దిగిన చీకటని. నా సామ్రాజ్యాన్ని నీ చేతిలో పెట్టుకుని అనుకుంటున్నావు. కానీ గుర్తు పెట్టుకో, ఇది నా రక్తంతో కట్టింది, నీ చేతిలో ఉన్నది కాదు. నా భార్యని పని మనిషిని చేసి అతను గెలుపు అనుకుంటున్నావు. కానీ అదే నేను తిరిగి రావడానికి కారణమైంది. ఒక్క నిమిషం అండి. నిన్ను చంపాలంటే ఏ విషయమో ఇచ్చి చంపొచ్చు, కానీ నీ చావు నా పెనిమిటి చేతిలో ఉంది. డ్రాగన్ సిటీలోకి వచ్చాడు.